2021లో శ్రీలీల పెళ్లి సందడి అనే రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో నటించి తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది. 2023లో శ్రీలీల రామ్ పోతినేని సరసన స్కంద చిత్రంలో నటించింది. ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ ప్రతికూల సమీక్షలను అందుకుంది. తర్వాత శ్రీలీల అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మరియు కాజల్ అగర్వాల్ సరసన భగవంత్ కేసరిలో కనిపించింది. ఈ చిత్రంలో తన నటనకు గాను శ్రీలీల ఉత్తమ సహాయ నటి తెలుగు విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఆ తర్వాత ఆమె పంజా వైష్ణవ్ తేజ్ సరసన శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఆదికేశవ చిత్రంలో కనిపించింది. ఇది కూడా విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విఫలమైంది. ఆమె నితిన్ సరసన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చిత్రంలో కూడా నటించింది. 2024లో శ్రీలీల గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబు సరసన కథానాయికగా నటించింది. దీని తర్వాత ఆమె పుష్ప 2 ద రూల్ చిత్రంలో అల్లు అర్జున్తో కలిసి కిస్సిక్ అనే ప్రత్యేక నృత్య గీతంలో కనిపించింది. 2025లో శ్రీలీల రాబిన్ హుడ్లో నితిన్తో ప్రధాన పాత్రలో తిరిగి జతకట్టింది.